కళ్ళు మూసుకుందాం, ఒకసారి తలలో ఉంచుదాం. మోకరించగలిగిన వారు మోకరించండి. స్తోత్రం 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 స్తోత్రం. కన్నీళ్లతో ప్రార్థించుచు కృపాసనము యొద్దకు చేరేదను. కన్నీళ్లతో ప్రార్థించుచు కృపాసనము యొద్దకు చేరేదను. కరములెత్తి నీ సన్నిధిలో, కరములెత్తి నీ సన్నిధిలో కుమ్మారింతును నా హృదయమును, కుమ్మారింతును నా హృదయమును. కన్నీళ్లతో ప్రార్థించుచు కృపాసనము యొద్దకు చేరేదను. కన్నీళ్లతో ప్రార్థించుచు కృపాసనము యొద్దకు చేరేదను. నీళ్ళకై దుప్పి ఆశించున్నట్లు వాంఛించుచున్నాను పరిశుద్ధతను. నీళ్ళకై దుప్పి, అందరు కళ్ళు మూసుకుందాం. వాంఛించుచున్నాను పరిశుద్ధతను. మహిమాలు ప్రభు యేసు వచ్చు వేళ ప్రతి బాష్ప బిందువును తుడిచి వేయు. మహిమాలు ప్రభు యేసు వచ్చు వేళ ప్రతి బాష్ప బిందువును తుడిచి వేయు. నా ప్రాణనాదునికై నిరీక్షించేదే, నా ప్రాణనాదునికై నిరీక్షించేదే. కన్నీళ్లతో ప్రార్థించుచు కృపాసనము యొద్దకు చేరేదను. కన్నీళ్లతో ప్రార్థించుచు కృపాసనము యొద్దకు చేరేదను. కరములెత్తి నీ సన్నిధిలో, కరములెత్తి నీ కుమ్మారింతును నా హృదయమును, కుమ్మారింతును నా హృదయమును. కన్నీళ్లతో ప్రార్థించుచు కృపాసనము యొద్దకు చేరేదను. కన్నీళ్లతో పాడదాం. కృపాసనము యొద్దకు, కన్నీళ్లతో, కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసుకోవాలి. కృపాసనము యొద్దకు చేరేదను. నీళ్ళకై దుప్పి ఆశించున్నట్లు వాంఛించుచున్నాను పరిశుద్ధతను. నీళ్ళకై దుప్పి ఆశించున్నట్లు వాంఛించుచున్నాను పరిశుద్ధతను. మహిమాలో ప్రభు యేసు వచ్చు వేళ ప్రతి బాష్ప బిందువును తుడిచి వేయు. ఆమేన్. మహిమాలో చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. ప్రతి బాష్ప బిందువును, మహిమాలో ప్రభు యేసు వచ్చు వేళ ప్రతి బాష్ప బిందువును తుడిచి వేయు. మహిమాలో ప్రభు యేసు వచ్చు వేళ ప్రతి బాష్ప బిందువును తుడిచి వేయు. మహిమాలో ప్రభు యేసు వచ్చు వేళ ప్రతి బాష్ప బిందువును తుడిచి వేయు. మహిమాలో ప్రభు యేసు వచ్చు వేళ ప్రతి బాష్ప బిందువును, మహిమాలో ప్రభు యేసు రీబాతురి బిఖతులా
ప్రతి బాష్ప బిందువును తుడిచివేయు. కన్నీళ్లతో ప్రార్థించుచు కృపాసనము యొద్దకు చేరేదను. కన్నీళ్లతో ప్రార్థించుచు కృపాసనము యొద్దకు చేరేదను. కన్నీళ్లతో ప్రార్థించుచు కృపాసనము యొద్దకు చేరేదను. ప్రేమ పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, ఈవేళ మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడండి. తగిన శక్తిని మాకు అనుగ్రహించి తగిన బలముతో మమ్మల్ని నింపమని యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సేవ చేయడం గొప్ప భాగ్యం. ఆమేన్. సేవ చేయాలి, సమర్పణ కలిగి సేవ చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవ విషయానికి వచ్చేసరికి ఎప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తుంది. ఏంటి ఆ మాట అంటే, ప్రభు వెళ్ళవలసిన స్థలాలకు ప్రభు మనల్ని అందరినీ పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు వాస్తవంగా ఈ వెంటూరు ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న దైవ సేవకులు బలిపీఠం మీద ఉన్నారు కదా. వాస్తవంగా వీళ్ళు రావాల్సిన స్థలాలు కాదు ఇవి, ప్రభువు రావాల్సిన స్థలాలు. కానీ ప్రభువుకి ఆ వేళ ఆ సమయం లేదు, తన పని తాను ముగించుకొని వెళ్ళిపోయారు. సో తాను వెళ్ళవలసిన ప్రతి స్థలానికి ప్రభు ఏం చేశారంటే మనల్ని పంపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాక్స్ సౌండ్ మాకు ఇవ్వగలరా? వస్తుందా సౌండ్ ఇటు? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు వెళ్ళవలసిన స్థలాలకి ప్రభు పంపారు. ఇప్పుడు ఈ బ్రదర్ ఎవరైతే హల్లెలూయా మాట్లాడదు, సేవ చేస్తాను, సేవ చేయడానికి దేవుడు నన్ను పిలిచాడు, నేను సేవ చేయడానికి వెళ్తున్నాను అని అంటున్నాడు అని అంటే, దేవుని అనుగ్రహం లేనిదే ఎవరు సేవ చేయలేరు. కానీ సేవ చేయాలి. దేవుడు పిలిచిన పిలుపుని బట్టి దేవుడు ఏం చేయాలి అని అంటే మనము సేవ చేయాలి. హల్లెలూయా. కాబట్టి మనం అందరం ఈవేళ ఈ కుమారుడు ఈ కూడికను నిర్వహించుకున్నాడు. నాతో అయ్యగారు చెప్పారు, వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు నేను వెళ్ళిపోవాలి. VBS జరుగుతుంది మాకు అక్కడ, మా ఒక బ్రాంచ్లో పిల్లలకి VBS అవుతుంది 3 days నుండి. పిల్లల దగ్గర ఖచ్చితంగా నేను ఉండాలి. అయితే అయ్యగారు కంపల్సరీ ఈరోజు ఉండాలన్నారు. ఉండాలన్నప్పుడు నేను ఉంటాను అని అనడం, అందులోకి ఆ బ్రదర్ కోసం నేను విన్న సాక్ష్యం ఏంటంటే, తొలిగా కొత్తగా సేవ చేస్తున్నాడు కదా. సో ఇలా వచ్చి వాక్యం విత్తి ఆ కుమారుడిని ఆశీర్వదించటం వలన ఒక నూతన అభిషేకాన్ని మోసుకొని వెళ్తాడు అనేటటువంటి ఒక మనస్సుతో ఈ రాత్రి ఈ స్థలానికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సేవ చేసే వ్యక్తులను మనం ఎప్పుడు ప్రోత్సహించాలి. సేవకుడు అనంటే దేవుని కోసం ప్రాణార్పణముగా పోయబడినవాడు. ఎన్నో శ్రమలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి. మా నాన్న ఒక మంచి సేవకుడు, ఇంచుమించు 200 మంది సేవకులను తయారు చేశాడు మా నాన్న. కానీ చివరికి మా కాలేజ్ ఫీజులు, మా స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితి. మా అమ్మ కొద్దిమంది విశ్వాసుల దగ్గరికి వెళ్ళి అప్పులు తెచ్చి మా స్కూల్ ఫీజులు కట్టేది. సేవకుడిగా ఉన్న దినములలో ఒకనొక సందర్భంలో అయితే తినడానికి కూడా తిండి లేనప్పుడు విశ్వాసులే సబ్బులని, ఉప్పులని, పప్పులని తెచ్చిచ్చేవారు. ఆ స్థితిగా ప్రారంభించబడినటువంటి ఆ దినములు, మీరు వాక్యం మీద దృష్టి పెట్టండి, మీ చెవులు వేరే చోటకి మళ్ళకూడదు. కాబట్టి ఆ దినములలో ఆ స్థితిలో ప్రారంభించబడినటువంటి ఆ యొక్క పరిస్థితి, కానీ ఈవేళ ప్రభు మహాకృపను బట్టి ఈ సేవ బహుగా విస్తరించింది. దేవునికి స్తోత్రం. కాబట్టి సేవకుల గృహాల్లో కూడా ఒక సేవకుడు ఒక విశ్వాసి కొరకే మరణం వరకు ప్రయాసపడతాడు. విశ్వాసులే వారి ఆస్తి అంటాడు.
వింటున్నారా? విశ్వాసులే వారి బలం అంటాడు, విశ్వాసులే వారి శక్తి అంటాడు, విశ్వాసులే వారికి ఉన్న ధైర్యం అంటాడు. పౌలయ్య గారు చెప్తారు కదా, మీరే మా సంపద, మీరే మా గని, పరలోకమునకు మేము ఏదైనా తీసుకెళ్ళగలము అంటే అయినా మిమ్మల్ని మాత్రమే మేము తీసుకొని వెళ్ళగలము. వింటూ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసులైన మిమ్మల్ని మాత్రమే మేము తీసుకొని వెళ్ళగలము అని పౌలయ్య గారు చెప్తూ ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా మనం దేవుని సన్నిధిలో మాత్రం అలా సేవ చేసే వారిని ప్రోత్సహించారు. సాల్మన్ రాజు గారిలో కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి సేవకులు కనబడుతుంది. మా వైపు ఎలా అంటే, ఎవరన్నా సేవకులు సేవ చేస్తానంటే ఒప్పుకోరు. ఏం చేసేది సేవ అని సేవకులే తొక్కిపడేస్తారు. మా వైపు ఎక్కువగా అది జరుగుతుంది. కానీ మీ వైపు అలా లేదు. ఒక విశ్వాసి సేవ చేస్తానంటే ఆ సంఘ సేవకుడు సహకరించకపోయినా బయట ఉన్న సేవకులు ఆయన చేయి సేవ అని ప్రోత్సహిస్తున్నారు. అలాంటి వారు ఉండటం ఈ ప్రాంతానికి, ప్రజలకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వాక్యం. అడగండి ఒక మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కొంచెం వాల్యూమ్ ఇవ్వండి. 8:28 చదవండి. మీరు మనుష్య కుమారుణ్ణి పైకెత్తినప్పుడు ఆ 27వ వాక్యం కూడా చదవండి. మీరు మనుష్య కుమారుణ్ణి పైకెత్తినప్పుడు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులను నేను మాట్లాడుచున్నాను. మరలా చదువమ్మా. యేసు మీరు మనుష్య కుమారుణ్ణి పైకెత్తినప్పుడు, ఈ చిన్నపిల్లని ఈ స్థలం నుండి తీసేయండి. నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమీ చెయ్యక, ఈ మాట నాతో చెప్పండి, నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు. ఎవరు నాకు నేర్పినట్టు? గట్టిగా చెప్పాలి. ఈ సంవత్సరంలో ఈ బ్రదర్ సేవకు వెళ్తున్నాడు కాబట్టి ఈ బ్రదర్కి కూడా నేను అదే చెప్తున్నాను, ఇక్కడున్న సేవకులకు కూడా నేను ఇదే చెప్తున్నాను, ఇక్కడున్న విశ్వాసులకు కూడా నేను ఇదే చెప్తున్నాను. ఏంటంటే, తండ్రి ఏదైతే మీకు చెప్పాడో అదే మీరు చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకు ఏదైతే చెప్పాడో అదే మీరు చెయ్యాలి. తప్పనిసరిగా సల్మాన్కి నాయకత్వం ఉండాలి, ఒక నాయకుడు ఉండాలి. మనం ఎవరం కూడా ఒంటరిగా వెళ్ళకూడదు. చూడండి, ఒంటరిగా ఒక వ్యక్తి అడవిలోకి వెళ్ళిన దానికి మరొక వ్యక్తి మనకు తోడైన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆత్మీయ నాయకత్వం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏ సేవకుడు కూడా ఒంటరిగా సేవ చేయకూడదు. అది దేవుని దృష్టికి అంగీకారం కాదు. ఈ సంగతి పక్కన పెడితే తప్పనిసరిగా మనం అందరం నిన్న రాత్రి దేవుడు మాట్లాడినట్లుగా తప్పనిసరిగా మనలో మనం కలిగి ఉండాలి అని అంటే ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. రాత్రంతా ప్రార్థన చేయాలి, పగలంతా ప్రార్థన చేయాలి, ఉదయం ప్రార్థన చేయాలి, సాయంత్రం ప్రార్థన చేయాలి, మధ్యాహ్నం ప్రార్థన చేయాలి.
టైం ఉన్నప్పుడల్లా ప్రేయర్ చేయాలి. మనం ప్రార్థన చేస్తూ ఏం చేయాలంటే తండ్రి దగ్గర మొర్ర పెట్టాలి. మన దేవుడు మాట్లాడే దేవుడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. మన దేవుడు ఏ దేవుడు? అందరూ చెప్పండి. ఆయన మోగవాడు కాదు, ఎన్నడూ ఆయన మోగవాడు కాదు. ఆయన మాట్లాడతాడు. హీ స్పీక్స్. ఆయన మాట్లాడతాడు, చెప్తాడు. ఆయన ఇందాక సాల్మన్ చెప్తూ చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. దేవుడు పలానా టైంలో పలానా అమ్మాయిని నన్ను చేసుకోమన్నాడు, పలానా ప్రాంతానికి నన్ను వెళ్ళమన్నాడు, పేరు పెట్టిన దాసురాల ద్వారా దేవుడు పిలిచాడు. చాలా విషయాలు దేవుడు మాట్లాడబట్టే కదా తను ఈరోజు ఈ పరిస్థితిలోనికి, ఈ సమయంలో, ఈ స్థలంలో ఉన్నాడు. సో దేవుడు తప్పనిసరిగా మనతో ఏం చేస్తాడంటే మాట్లాడతాడు. ఆ మాట్లాడాలి అంటే ఖచ్చితంగా మనం ప్రార్థనలో కూర్చోవాలి. రాత్రంతా మొర్రపెట్టాడు యాకోబు. మొర్రపెట్టాడు కాబట్టి దేవుడు యాకోబుతో మాట్లాడాడు కాబట్టి పాత పేరు భూస్థాపితం చేయబడి నూతనమైన ఇశ్రాయేల్ అనే పేరు వచ్చి అక్కడ నుండి ఆశీర్వాదం ప్రారంభించబడి ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టబడ్డాడు. ఈ రోజుల్లో క్రైస్తవులు కానీ, విశ్వాసులు కానీ, సంఘాలు కానీ, సేవకులు కానీ చల్లారిపోవడానికి ఏకైక కారణం ఏంటంటే దేవుడు మాట్లాడతాడనే జ్ఞానం లేదు వీళ్ళకి. నా దేవుడు మాట్లాడే దేవుడు. ఎండిన ఎముకలతో మాట్లాడినప్పుడు అవి సజీవముగా బయటకు వచ్చాయి. లాజరు యొక్క శవంతో మాట్లాడినప్పుడు లాజరు సజీవుడిగా బయటకు వచ్చాడు. ఆయన మాట్లాడతాడు, ఆయన చెప్తాడు. ఆకలి వేస్తున్న పేతురుతో మాట్లాడిన దేవుడే ఆహారం పెట్టమని కొర్నేలితో కూడా మాట్లాడాడు. పన్ను కట్టవలసిన సమయంలో పన్ను కట్టవలసినప్పుడు పలానా స్థలంలో పలానా చేప పడుతుంది, అందులో షెకెలు ఉంటే తెచ్చి పన్ను కట్టని పేతురుతో మాట్లాడాడు. ఆయన మహిమలోనికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన స్వరము ద్వారా దమస్కు మార్గం గుండా వెళ్ళిపోతున్నప్పుడు సౌలుతో మాట్లాడాడు. సో మన దేవుడు ప్రతి క్షణం ఏ దేవుడై ఉన్నాడు? చెప్పాలి గట్టిగా, గట్టిగా చెప్పాలి. మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆయన మాట్లాడాలంటే ఎక్కడ మాట్లాడతాడు? ఆయన ఎలా పడితే అలా వచ్చి కూర్చున్నప్పుడు మాట్లాడతాడా? ఇష్టానుసారంగా కూర్చున్నప్పుడు, ఇష్టానుసారంగా ఇది చేసినప్పుడు మాట్లాడతాడు. ఫుల్గా తినేసి ఫుల్గా పడుకుంటే మాట్లాడతాడు ఆయన? ఒక గంట నన్ను అడుగుము అని అన్నాడు కదా, అక్కడ కూర్చోవాలి. ఆ గంట అక్కడ కూర్చోవాలి. కూర్చుంటే ఆయన మాట్లాడతాడు. ఏం చేస్తాడు? ఆయన మాట్లాడతాడు. ఏమైనా మాట్లాడతాడు. ఏం చెయ్యాలో మాట్లాడతాడు. ఎలా వెళ్ళాలో మాట్లాడతాడు. ఏ విధంగా బ్రతకాలో మాట్లాడతాడు. నేను ఇందాకలా ఒక మాట చదువుతూ నాకు చాలా ఆనందం అనిపించింది. యేసుప్రభు వారంట రాత్రంతా ప్రార్థనలో ఉండేవాడు, పగలంతా సమాజ మందిరంలో బోధించేవాడు. రాత్రంతా ప్రార్థనలో ఉండి ఉదయం ఏం చేయాలో లిస్ట్ అంతా కూడా రాత్రంతా పొందుకొని తెల్లవారుగానే బయటకు వచ్చి రాత్రి తండ్రి వద్ద నుండి పొందుకున్నటువంటి లిస్ట్ అంతా కూడా పగలంతా చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నాడు, నా అంతటా నేను ఏమీ చేయలేదు. సేవ చేయి, సువార్త చేయి, సంఘాన్ని కట్టు, ఆత్మలు రక్షించు. అది తప్పు కాదు. తప్పు చేయడానికి సిగ్గుపడాలా? దేవుని పని చేయడానికి ఎందుకు సిగ్గుపడాలా? చేయి, దేవుని సేవ చేయి, కానీ దైవ చిత్తానుసారమైన సేవ చేయాలి. హల్లెలూయా. తండ్రి ఏం చెప్తాడో అది చేయాలి. ఆమేన్. అందరికీ సొంత ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు మీ అందరికీ కానీ ఈ బిల్డింగ్ కానీ ఈ బిల్డింగ్ మీద ఇంకా 5 ఫ్లోర్లు లేపమని కానీ మీకు చెప్పారంటే, చెప్పి ఒక 30 లక్షలు మీ చేతులు ఎడితే బా ఎన్ని ప్లాన్లు వేస్తారో మీరు. మీ ఆలోచన అది. కానీ ప్రత్యక్ష గుడారమును ఎలా కట్టాలో మోషేకు తెలిసినప్పటికీ ప్రత్యక్ష గుడారము మోషే ఆలోచన ప్రకారంగా కట్టబడలేదు, దేవుని ఆలోచన ప్రకారంగా కట్టబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏది చేసినా తండ్రి చెప్పినట్టు చేయాలి. అందరూ చెప్పండి మాట. ఎవరు చెప్పినట్టు? గట్టిగా చెప్పాలా? ఈరోజు సువార్తకు ఆయన వెళ్ళమన్నాడా? వెళ్ళమంటేనే పోవాలా?
టైం ఉంది కదా అని పోకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కడ పడితే అక్కడ పోతారు, ప్రార్థనలు ఎక్కడుంటే అక్కడ పోతారు, రూపాయి ఎక్కడిస్తే అక్కడ పోతారు. హల్లెలూయా. నేను నెలకి 2 ఆదివారము కంపల్సరీ బయటకు వస్తాను. కానీ మిగతా రోజుల్లో నా పిల్లలకి వీళ్ళందరికీ తెలుసు, మిగతా రోజుల్లో ప్రభు చెప్తేనే కానీ బయటికి రాను నేను. దేవుడు వెళ్ళమని చెప్తేనే వెళ్ళాలి. మనకేం పని? పని ఆయనది. పని ఎవరిది? అప్పగించేవాడు ఎవరు? ఆయన చెప్తాడు. ఏ చోటకి వెళ్ళాలో, ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఆయన చెప్తాడు. అక్కడ చూడండి ఏమన్నాడు 28వ వాక్యములో, తండ్రి నాకు నేర్పినట్లు మళ్ళీ 28వ వాక్యం చదవమ్మా. మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. నా అంతటా నేను ఏం చేయకూడదు. ఈరోజు మీ ప్రసంగం ఇదే. మీ అంతటా మీరు ఏది చేయొద్దు, తండ్రి నేర్పినట్టే చెయ్యాలా. అదే మీ ఉపదేశం ఈరోజు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు. ఆయన ఆలోచనలు వేరు, ఆయన తలంపులు వేరు. మనం 5 రొట్టెలు 2 చేపలు షాప్కి వెళ్ళి కొని తెస్తాం 5,000 మందికి భోజనం. కానీ ప్రభు 5 రొట్టెలు 2 చేపలు ఆన్ ది స్పాట్లో ఆయన సిద్ధపరచగలడు. ఆయన ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. మహిమ చెల్లును గాక. హల్లెలూయా. తండ్రి నేర్పినట్టు చెయ్యాలి. తండ్రి చెప్పిన స్థలానికే వెళ్ళాలి. తండ్రి పెట్టిన తిండే తినాలి. తండ్రి వెళ్ళమన్న స్థలానికే వెళ్ళాలి. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఓకేనా? తక్కువ మంది ఉన్నారు కాబట్టి కొంచెం ఫ్రీగా మాట్లాడుతున్నా. సో వినండి జాగ్రత్త. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఆయన్ని చిన్నప్పటి నుండి నమ్మకంగా ఉన్నాడు, మంచి సేవకుడయ్యాడు. ఎంత సేవకుడయ్యాడు అని అంటే దేవునితో సూటిగా ముఖాముఖిగా మాట్లాడే అంత గొప్ప సేవకుడు అయిపోయాడు. మీకు ఎలాంటి అనుభవం ఉందా? ఎప్పుడైనా దేవునితో సూటిగా మాట్లాడారా? చెప్పండి. మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, మనం మాట్లాడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. అంత స్థాయికి వెళ్ళిపోయాడు. ఒకరోజు దేవుడు అన్నాడు, నువ్వు పలానా రాజు దగ్గరికి వెళ్ళు, రాజుతో అన్ని విషయాలు మాట్లాడే, రాజుని ఆశీర్వదించేయి, మాట్లాడేసి తిరిగి వచ్చే అన్నాడు. కానీ ఒక మాట అన్నాడు, నువ్వు వెళ్ళు, కానీ ఆ స్థలంలో మంచినీళ్ళు కానీ, ఆహారము కానీ, భోజనము కానీ ఏమీ చేయొద్దు అన్నాడు. మొత్తానికి సేవకుడు బయలుదేరాడు, వెళ్ళాడు. వెళ్ళే స్థలానికి వెళ్ళి రాజుతో అన్ని విషయాలు మాట్లాడేసి అన్ని చెప్పేసి రిటర్న్ అయ్యి వస్తున్నాడు. ఈ సేవకుడు ఈ ప్రాంతానికి వచ్చాడని, ఈ సేవకుడు రాజును కలిశాడని విషయం వేరే సేవకుడికి తెలిసింది. ఎవరికి తెలిసిందండి? మరో యొక్క దైవజనుడికి. ఆ సేవకుడు వృద్ధుడు, ముసలుడు. తెలిసింది ఆ సేవకుడికి. కానీ వెంటనే ఆ సేవకుడు తన 2 కొడుకుల్ని పంపించి భోజనానికి ఇన్వైట్ చేశాడు. ఏ సేవకుడిని? దేవునితో ముఖాముఖిగా ఎప్పటికప్పుడు మాట్లాడి రాజును కలవడానికి వెళ్ళిన సేవకుడి దగ్గరికి పంపాడు. అయ్యా, మా నాన్న భోజనానికి రమ్మన్నాడు, రండి అని. వెంటనే ఈయనేం చేశాడు తెలుసా? నేను రాను, ప్రభు నాతో చెప్పారు వెళ్ళొద్దని, నేను పోను అని వచ్చాడు. అంతవరకు దేవుని మాట మీద ఉన్నాడు. కానీ ఇక్కడ మీరు ఆలోచించండి, ఇది అయిపోయిన తర్వాత ఈ విషయం వెళ్ళి కొడుకులిద్దరు ఈ విషయం వెళ్ళి తండ్రితో చెప్తే తండ్రే స్వయంగా ముసలోడు వచ్చాడు. ఆ ముసలోడు వచ్చి, లేదు లేదు లేదు, నీతో దేవుడు ఎలా చెప్తాడో తెలియదు కానీ నేను రాత్రి వేళ దేవదూత నాకు కనబడింది, నీకు భోజనం పెట్టమని చెప్పింది, నువ్వు రా అని చెప్పి తీసుకొని వెళ్ళి భోజనం పెట్టేస్తాడు. భోజనం ఆయన పెట్టినప్పుడు మనోడు ఏం చేయాలా? దేవా, మరి ఈ సేవకుడితో ఎప్పుడో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. పేతురుతో మాట్లాడిన దేవుడు కొర్నేలితో మాట్లాడాడా? మాట్లాడలేదా? మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ కుమారుడు ఎక్కడికో ఏ ఊరో వెళ్ళి, అదే ఊరమ్మా, సోమేశ్వర
పేట సోమేశ్వరం వెళ్ళాడు. కానీ ఇక్కడ ఈయన బయలుదేరి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఊర్లో కూడా ఒకరితో దేవుడు మాట్లాడాడంటే. వెంటనే ఇద్దరు మాట కూడా ఐక్యపరచబడింది కాబట్టి ఆ స్థలంలో సేవను మొదలు పెట్టాడు. కానీ ఈయన ఏం ఆలోచించకుండా పోయి తినేసి తిరిగి వస్తున్నప్పుడు సింహాల నోటికి బలైపోయాడు. సింహాలు చీల్చి చెండాడేసి తినేసి మనిషిని చంపేస్తే చంపేసి ఆ శవం పక్కనే ఆ సింహం అలా కూర్చుంటే అది అలాగా ఈ సేవకుడు ముసలి ప్రవక్త చూసి సేవకుడిని తీసుకెళ్ళి కప్పెట్టి అంగలార్చాడు. ఎందుకు నేను మీతో విషయం అంటున్నానంటే, పౌలయ్య గారు ఒక మాట అంటారు, సింహపు నోట నుండి నా దేవుడు నన్ను తప్పించాడు. దేవునికి స్తోత్రం. భయంకరమైన పరిస్థితుల నుండి నా దేవుడు నన్ను తప్పించాడు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మనంతటా మనం వెళ్ళి ప్రమాదాలు ఎప్పుడు కొని తెచ్చుకోవద్దు. దేవుని చిత్తానికి మనం లోబడదాం, దేవుని ఉద్దేశాలకు మనం లోబడదాం, దేవుని ఆలోచనలకు మనం లోబడదాం. దేవుడు ఏం చేయమంటే అప్పుడు అది చేద్దాం. అలా చేసిన నాడు సింహపు నోటి నుండి మనం తప్పించబడతాం. సింహం అనగా ఎవరు? అపవాది అయిన సాతాను. దేవునికి స్తోత్రం. వాని నోట నుండి మనం తప్పించబడ. అందుకని అక్కడ అన్నాడు, నా అంతటా నేను ఏమీ చేయక, చెప్పండి, తండ్రి నాకు నేర్పినట్టుగానే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వాక్యము. యోహాను సువార్త 4:34. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు. హల్లెలూయా. పని తొదముట్టించడము ఆహారంగా తీసుకోవడం ఏంటో తెలియదు, కానీ పనికని వెళ్ళి మాత్రం ఫుల్గా తిని రావడం మాత్రం తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థనలు అయితే కంపల్సరీగా ఏముంటున్నాయి? ఇప్పుడు భోజనాలు ఉంటున్నాయి కదా, ఫుల్గా పెట్టేస్తున్నారు. ఇందాకలా సాల్మన్ అయ్య గారితో మాట్లాడుతున్నా, అదే మాట్లాడుకున్నా. ఉపవాస ప్రార్థనలు అని చెప్పి, ఆ రోజుల్లో ఉపవాస ప్రార్థనలు అంటే ఉపవాసమే. నూకల జావ కాసేయడం, పోసేయడం అంతే. ఆఖరి రోజున మాత్రం మంచి సాంబారాన్నం ఏదో పెట్టేసి క్లోజ్ చేసేవారు. కానీ ఈరోజు ఉపవాస ప్రార్థన అంటే వచ్చేవారు కొదువైపోయారు, తినడమే. స్తోత్రం. ఈ సంవత్సరం మాకు కూడా మనోహరం లేని ఉపవాస పండుగలు అయితే పూటకి 700 మందికి ఉండేవారు. 700 మందికి పూటకి. వంట టీం అంతటికి జ్వరాలు వచ్చేసాయి. ఇంక నెల రోజులు మీటింగ్లు అయిపోయిన తర్వాత నెల రోజులు లెగలపోయారు. వాళ్ళు అంటారు నాతో, డాడీ ఉపవాస కోటాలని చెప్తే, ఉపవాసం ఉండట్లేదు డాడీ, అందరూ తినడమే. ఎంతమంది ఉంటున్నారు? 100 మంది ఉంటున్నారు డాడీ ఉపవాసం మహా అయితే. తినే సంఖ్య ఎక్కువ, ఉపవాసం ఉండే సంఖ్య తక్కువ. కానీ అది కాదు మన ఆహారము, ఇది కాదు. ఏదో తినేసి ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోవడం మన ఆహారము కాదు. దేవుని చిత్తము చేయుట, పంపిన వాని పని చేయుట, అప్పగించిన పని చేయుట మనకి ఆహారముగా మారునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుని పని చేసాక అనుకోవాలి మనం, అవును ఈరోజు దేవుని పని చేస్తే నాకు కడుపు నిండిపోయింది. హల్లెలూయా. ఎంతమంది అనుకుంటున్నాం ఈరోజు మనం అలా? ఈరోజు దేవుని పని చేస్తే నాకు కడుపు నిండింది. ఈరోజు పలానా వ్యక్తులకి నేను సువార్త చెప్పాను, నాకు కడుపు నిండింది. మా మినిస్ట్రీలో ఒక అమ్మాయి ఉంటుంది, ఒక సేవకురాలు. ఎక్కడైనా సరే ఆమె ప్రారంభించిన నాటి నుండి ముగింపు వరకు కూడా ఆటోలో వెళ్తుంది కదా. అంటే ఇప్పుడు వెంటూరు ఆటో ఎక్కి రామచంద్రపురం దిగాలనుకోండి. వెంటూరులో ఆటో ఎక్కిన తర్వాత రామచంద్రపురం ఆటో వెళ్తా ఉంటే మధ్యలో ఎవరైనా సరే ఒంటరికి ఏ బ్యాగ్ అన్నా పట్టుకొని కానీ నిలబడ్డారు అనుకోండి, ఆటో ఆపేమని చెప్పాడికి ఛార్జీ డబ్బులు ఇచ్చేసి కరపత్రి కట్టుకొని అమ్మ యేసుప్రభు ఇది కానీ సువార్త చెప్పి మళ్ళీ ఇంకో ఆటో ఎక్కుతుంది. అమ్మే అనే మాట ఎందుకమ్మా ఎప్పుడు లేటే ప్రార్థనకి, ఎందుకు లేటుగా వస్తున్నావు అంటే ఇది ఆమె పని. డాడీ ఈరోజు ఒక ఆత్మ కన్నా నేను దేవుని మాట చెప్పాలి, అదే నాకు ఆహారం.
ఈరోజు ఒక వ్యక్తి కన్నా దేవుని సువార్త చేయాలి, అదే నాకు ఆహారం. ఈరోజు ఒకరినన్నా దేవుని మందిరానికి నడిపించాలి, అదే నాకు ఆహారం. భోజనము పానము దేవుని రాజ్యం కాదండి. భోజన పదార్థములు బట్టి మనం స్థిరపరచబడలేం. ఈ రోజుల్లో విశ్వాసుల యొక్క కాన్సన్ట్రేషన్ కానీ, సేవకుల యొక్క కాన్సన్ట్రేషన్ కానీ ఎక్కువగా దేని మీద ఉంటుంది అని అంటే, ఫుడ్ పెట్టాలి, భోజనాలు పెట్టాలి, వచ్చిన సంఘానికి బాగా చూసుకోవాలి, ఇది ఉంటుంది. కానీ మంచి వాక్యాన్ని వెత్తబడేటట్లు చేయాలి, వారిని దేవుని రాజ్యానికి సిద్ధపరచాలి. కొంతమంది విశ్వాసులు ఉంటారు, భోజనాలు లేట్ అయిపోతాయి అని ప్రార్థనలు బేగా ముగించమంటారు. అయ్యారు బేగా ముగించేయండి, భోజనాలు ఆలస్యం అయిపోతాయి. జీవితకాలం తింటున్నాం కదా, పోనీ అలాగని భోజనాలు మానేద్దాము, ఓన్లీ కూడికి పెడదామంటే విశ్వాసులు రారు. సేవకులందరూ ఫేస్ చేస్తున్నవి ఇవి, అడగండి ఒకసారి. ఎందుకంటే నేను ఆ స్టేజ్లో నుండే కదా పైకి వచ్చాను. ఇంకేం చేస్తాం, ప్రజలు రావాలి కదా అని సేవకులు ఏదో ఒక ప్రయాస. కానీ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, దైవజనులు కానీ విశ్వాసులు కానీ చెప్తున్నాను, 2024 మనం ఎలా బ్రతికేమో తెలియదు, కానీ 2025లో మాత్రం అది సేవ అయినా, అది ఉద్యోగమైనా, అది వ్యాపారమైనా, అది పనైనా, ఆ పిల్లల స్టడీస్ అయినా, ఏదైనా సరే మనంతట మనం ఏది చేయొద్దు, మనమందరం దేవుని చిత్తమునే చేయదుముగాక. హల్లెలూయా. ఎవరి చిత్తమును చేయాలి? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అదే మనకు ఆహారం, అదే మనకు పానీయం. దేవునికి స్తోత్రం. అబ్రహాంతో అన్నాడు, ఏమని? నువ్వులే, నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళు. అక్కడ ఎవరి చిత్తం? దేవుని చిత్తమా, తన ఇష్టమా? తన ఇష్టమే అయితే అక్కడే ఉండిపోతాడు కదా. ఎక్కడ బాగుందా లేదా ఆయనకి? అబ్రహాముకి తనున్న ఊర్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా? అన్నీ ఉన్నాయి, సమస్తం ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఆ ప్రాంతంలో. కానీ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, అన్ని సౌకర్యాలు ఉన్నా సరే దేవుని మాటకు లోబడి కట్టుబట్టలతో బయలుదేరిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎలా బయలుదేరాడు చెప్పండి? ఎలా బయలుదేరాడు? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. కట్టుబట్టలతో బయలుదేరిపోయాడు. దేవునికి స్తోత్రం. మీరు ఆలోచించండి ఒక్కసారి. అని బయలుదేరినోడికి 3 రీతులుగా శ్రమలు వచ్చాయి. మొట్టమొదటి శ్రమ ఏంటి? తిండి లేని సమయం వచ్చింది. దేవుని చిత్తం చేయడానికి బయలుదేరినోడికి తిండి లేని సమయము వచ్చింది. నేను ఎప్పుడు మా విశ్వాసులకు కానీ అయ్యగారితో కానీ మాట నేను షేర్ చేస్తాను. సైతాన్ ఎప్పుడు కూడా స్టార్టింగ్లో బహుగా దీవించి తర్వాత మనల్ని నడిపిస్తుంది శ్రమలలోనికి. కానీ దేవుడు ఎప్పుడు కూడా ముందు శ్రమలలో నుండి సువర్ణంలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. సైతాన్ ఆశీర్వాదం ఎప్పుడు కూడా స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే, పరుపు ఎలా ఉంటుందో సుఖముగా అంత స్థితి ఉంటుంది. కానీ దేవుని ఆశీర్వాదం అలా ఉండదు. ఎన్ని శ్రమలో నడిపించాలో, ఎన్ని కష్టాలలో నడిపించాలో, ఎన్ని ఇబ్బందులలో నడిపించాలో, అన్ని ఇబ్బందులలో, అన్ని శ్రమలలో, అన్ని కష్టాలలో నడిపిస్తూనే ఉంటాడు. నడిపించిన తర్వాత చివరికి ఒక సువర్ణమైన ఆశీర్వాద స్థలమును అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ అదే నేను చెప్తున్నాను. అబ్రహాము దేవుని చిత్తమును పట్టుకొని బయలుదేరినప్పుడు ముందు కరువు వచ్చింది. తర్వాత భార్య ద్వారా కూడా బహుశ్రమ వచ్చింది. తర్వాత ఇంకా అలా శ్రమలు పడుతూ వెళ్తూ ఉన్నాడు. చివరాఖరికి గొప్ప ఆస్తిపరుడిగా మార్చబడి తిరిగి వెనక్కి వచ్చాడు. హల్లెలూయా. స్టార్టింగ్లో బలిపీఠం కట్టేటప్పుడు ఆ బలిపీఠం మీద పోయడానికి నూనె కూడా లేదు అబ్రహాంకి. కానీ చివరకు వచ్చేసరికి తన ఉన్నతమైన ఆశీర్వాదముతో బయలుదేరాడు. హల్లెలూయా. దేవుని చిత్తానికి పట్టుకొని బయలుదేరిన యాకోబు జీవితంలో కూడా అంతే.
తండ్రి చిత్తాన్ని పట్టుకొని వచ్చిన యేసుప్రభు వారి జీవితంలో కూడా నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, ఆయన తలవాల్చుకోవడానికి 6 అడుగులు జాగా లేదు. అది ఆయన పరిస్థితి. ఇందాకలో ఒకరు అంటున్నారు నాతోటి, ఏమనంటే నేను బాగా ప్రార్థన చేస్తున్నాను కదా, నేను బాగా సువార్త చేస్తున్నాను కదా, నాకు ఎందుకు ఉద్యోగం రావడం లేదు, నా వ్యాపారం ఎందుకు అభివృద్ధి అవ్వడం లేదు అని అంటున్నారు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా నువ్వు దేవుల్లో నమ్మకంగా బ్రతికేటప్పుడు కొన్ని శ్రమలు కలిగిన ముగింపులో మహిమకరమైన ఆశీర్వాదమును దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని మనంతట మనం ఈ సంవత్సరంలో ఏది చేయొద్దు. నువ్వు వెళ్ళు సేవకి, కానీ దేవుని చిత్తాన్ని చేయి. నువ్వు వెళ్ళు ఉద్యోగానికి, దేవుని చిత్తాన్ని చేయి. నువ్వు చేయి వ్యాపారం, దేవుని చిత్తమే చేయాలా. మనంతట మనం ఏది చేయొద్దు. మనంతట మనం చేస్తే దేవుని దృష్టికి విరోధం అయిపోతాం. కానీ దేవుని చిత్తాన్ని మనం చేస్తే అదే మన జీవితంలో ఆహారముగా మార్చబడుతుంది. గట్టిగా నమ్మిన వారు ఆమేనని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథం 23:12 ఒక చక్కని మాట ఉంది. యోబు గ్రంథం 23:12 ఒక చక్కని మాట ఉంది. చూడండి ఆ మాట. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి ఏం చేయలేదు, తిరగలేదు. అందరూ నాతో పాటు ఈ మాట చెప్పండి. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. తర్వాత ఆయన నోటి మాటలను నా సొంత అభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. దేవునికి స్తోత్రం. ఇక్కడ 2 మాటలు అంటున్నాడు. ఇందాక మీతో చెప్పాను ఇది చాలా అద్భుతమైన ఉపదేశం ఇది. కానీ ఇది కొంచెం డిస్టర్బెన్స్ వల్ల నేను కొంచెం క్లమ్జీ అయిపోయి నేను మీకు సరిగ్గా అయినా సరే ఇవ్వగలిగినంత ఉపదేశం నేను అందించేశాను మీకు. మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇవ్వగలిగినంత మాత్రం నేను ఏం చెయ్యాలో మాత్రం నేను మీకు చెప్పేస్తాను. అవన్నీ నేను మీ వరకు తెచ్చేసాను నేను. సో ఇంకా చెప్పగలిగిన ఒక మాట ఉంది. ఆ మాట కూడా మీ మదిలో, మీ మనస్సులో నేను అది కూడా పెట్టేస్తాను. దేవునికి స్తోత్రం. ఇందాక నుండి మనం ఒక మాట చెప్తున్నాం, మనంతట మనం ఏది చేయొద్దు. అదే కదా ఈ సంవత్సరం. ఏం చేయాలన్నా మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకొని దేవుడు ఏం చెప్తా అది చెయ్యాలి. దాన్ని పట్టుకొని మనం ముందుకు పోవాలి. దేవుని చిత్తాన్ని కనుగొనాలి. ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు అని చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. అబ్రహాము కోసం చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ ఒక మాట అంటున్నాడు. యోబు జీవితం మీ అందరికీ తెలుసు. యోబు సర్వనాశనం అయిపోయాడు. సేవకులారా అంతేనా? నాతోటి దైవజనులు అందరూ కూడా మాట చెప్పగలిగితే సంతోషిస్తారు. యోబు ఎంత నాశనం అయిపోయాడంటే 3 బాణాలు. ఒక బాణం ఆస్తి మీద, ఒక బాణం బిడల మీద, ఒక బాణం శరీరం మీద. కుళ్ళిపోయింది శరీరం. చీమి నెత్తురు ఆ శరీరంలో నుండి బయటకు వచ్చింది. గోక్కోడానికి గోరులు కూడా లేని పరిస్థితిలో చిల్ల పెంకు పట్టుకొని తన దేహమును గోక్కుంటా ఉన్నాడు. అలాంటి యోబు అంటున్నాడు, నా జీవితంలో నా దేవుని మాటను నేను కాదని నేను ఎన్నడూ తిరగలేదు. నా దేవుని మాట చేయటమే నా జీవితంలో ఉన్న గొప్ప చిత్తము అని అంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ నిరుపేద స్థితి ధనస్థితిగా, నీ కోల్పోయిన భాగ్యం ఉన్నతమైన స్థానముగా, పడిపోయిన నీ బ్రతుకు అంచెలంచెలుగా లేవనెత్తబడాలి అనంటే తప్పనిసరిగా దేవుని మాటలను నువ్వేం చేయకూడదు, తృణీకరించకూడదు. కొన్నిసార్లు దేవుని చిత్తం మనకు కష్టంగా ఉంటుంది, చేయడానికి ఇష్టం అనిపించదు. ఇందాక బ్రదర్ అన్నట్లుగా వివాహ విషయంలో నాకు అసలు ఆలోచనే లేదు అని సాక్ష్యం చెప్పాడు కదా. ఇష్టం ఉండదు మనకి, కానీ దేవుని చిత్తాన్ని మాత్రం ఆ సమయంలో మనం ఏం చేయాలంటే ఎంచి ఉండాలి, ఎరిగి ఉండాలి, ఆలోచించాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అక్కడ ఏమన్నాడు మరలా 23:12 మరొకసారి చదవండి. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా
ఎన్నడూ కూడా ఈవెన్ భార్య విడిచిపెట్టి యోబును వెళ్ళిపోయినా, యోబును తన భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయినా సరే దేవుని మాటను మాత్రం తృణీకరించలేదు. నీకంటే నాకు నా యథార్థతే ఎక్కువ అన్నాడు. హల్లెలూయా. నీకంటే నాకు నా నీతే ఎక్కువ అన్నాడు. నీకంటే నాకు నా దేవుడే ఎక్కువ అన్నాడు. ఒక బోర్డర్ వేసేసుకున్నాడు. నా దేవుడే నాకు బోర్డర్, నేను దీన్ని దాటి బయటికి నేను పోను. మనలో చాలా మంది దేవుని కోసం కుటుంబాలను వదిలేస్తాం, దేవుని కోసం ఆస్తిపాస్తులను వదిలేసుకుంటాం, దేవుని కోసం సమస్తాన్ని వదులుకుంటున్నాం. ఈ మనస్సు కలిగిన వారిని దేవుడు ఎక్కడున్నా సరే రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. అదే యోబు సాక్ష్యం. కానీ సమస్తం కోసం దేవుణ్ణి వదిలేసుకున్నామంటే చివరికి తినడానికి కూడా ఉండలేని పరిస్థితిలోకి పోతామంతే, ఇంక అందులో డౌట్ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ఎందరో ఉన్నారు. దేవుని ఆజ్ఞలు విడిచిన ఆకాన్ ఏమయ్యాడు? దేవుని ఆజ్ఞలు విడిచిన గెహజీ ఏమయ్యాడు? దేవుని ఆజ్ఞలను విడిచిన ఇంకెవరు? బిలాం ఏమయ్యాడు? దేవుని ఆజ్ఞలు విడిచిన ఇస్కరియోతు యోధా ఏమయ్యాడు? దేవుని ఆజ్ఞలు విడిచిన ఎంబ్రే ఎన్నే అనేవారు ఏమైపోయారు? దేవుని ఆజ్ఞలు విడిచిన కంచరివాడు ఏమైపోయాడు? ఎంతో మంది దేవుణ్ణి కాదని వెనుదిరిగిన వారు ఏమైపోయారు? దేవుణ్ణి కావాలని పొందుకున్న రూత్ ఏమైంది? దేవుణ్ణి విడిచిన ఓర్పా ఏమైంది? కానీ యోబు సాక్ష్యం కోసం మా చిన్నతనంలో మా సండే స్కూల్లో యోబు స్టోరీ చెప్పేటప్పుడు మాకు ఒకటే తెలుసు, యోబు కంటే శ్రమలు మాకు ఏమీ కాదు కదా అనేటటువంటి మాట ఆ దినాల్లో పలికేవారు. ఎందుకంటే మాకు యోబు చరిత్ర తప్పించి ఇంకే చరిత్ర చెప్పేవారు కాదు. శ్రమల జీవితం, కష్టాల జీవితం, ఇబ్బందుల జీవితం, భయంకరమైన సమస్యలు యోబును బట్టి మనం తెలుసుకోవచ్చు. అటువంటి వాడు అంటున్నాడు, నా దేవుని మాటను విడిచి నేను ఏం చేయలేదు, తిరగలేదు. ఈ రోజుల్లో ఎంతోమంది అవనస్తులు దేవుని చిత్తాన్ని కాదని తమ చిత్తాలు చేసుకుంటున్నారు కదా. తల్లిదండ్రుల మందిరానికి వస్తారు కానీ పిల్లల మందిరానికి రారు, ఎందుకంటే వారిష్టం. భర్త మందిరానికి వస్తే భార్య మందిరానికి రాడు, అది వారిష్టం. కుటుంబంలో ఒక వ్యక్తి మందిరానికి వస్తే మరొక వ్యక్తి మందిరానికి రాడు, అది వారిష్టం అంటున్నారు. కానీ అక్కడ యోబు మాట అనలేదు, దేవుని పెదవుల మాట నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా సొంత అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచాను. హల్లెలూయా. దేవుని మాట మన అభిప్రాయం కంటే ఎక్కువగా ఉండాలి. చెప్పండి, ఆ మాట నేనేం చెప్పాను? దేవుని మాట మన అభిప్రాయం కంటే, మీరు అడగండి, ఈ కూడి కోసం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాలు చెప్తారు. ఇప్పుడు హల్లెలూయా. ఒక్కొక్కరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక పేపర్ ఇచ్చి కానీ మీ అభిప్రాయం రాయండి ఈ కూడికి మీద అంటే రాసి ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్తారు. కానీ మనకి ఎన్ని అభిప్రాయాలు ఉన్నా దేవుని మాటే ముఖ్యం. హల్లెలూయా. ఈడంటే ఇంజనీరింగ్ చదువుతానా, నన్ను ఇంజనీరింగ్ చదివి అది అభిప్రాయం. నేను డాక్టర్ చదువుతానమ్మా, నన్ను చదివించు, అది ఆమె అభిప్రాయం. కానీ మీ అభిప్రాయాలు మంచివే. హల్లెలూయా. వాళ్ళకాడికి నడిపించబోదు చాలు మీ అభిప్రాయాలు. ఎందుకు ఆ మాట అన్నానంటే, ఒకటి అన్నాను నేను, ఒరే నువ్వు ఇది చదవద్దురా, దేవుడు వద్దంటున్నాడు రా, తప్పురా, దేవునికి విరోధంగా చేయొద్దురా ఈ పని అని అంటే, డాడీ మీరు ఏం చెప్పకండి, నేను అది చదువుతాను అన్నాడు. చదువుతానని పోయి జాయిన్ అవ్వడానికి అని వెళ్ళి కాలు ఇరుక్కొట్టుకుని అటు నుంచి వచ్చాడు. వాస్తవంగా ఆడి తల బద్దలైపోవాలా, కానీ కాలు ఇరిగిపోయిన స్థితిలో వచ్చాడు. దుష్టుడు ఎగురుతున్నాడు భయంకరంగా, తెలుసా? ఆత్మీయ నేత్రాలు తెరిస్తే వాడు ఎంత ఎగురుతున్నాడో నీకు కనబడుతుంది. ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకి ఏం కలుగజేస్తుంది? ఆ గ్రుడ్డితనం వల్ల విశ్వాసులు దేవుని చిత్తాన్ని చూడలేకపోతున్నారు. ముఖ్యంగా యవ్వన పిల్లలు, యవనస్తులు దేవుని కాడిని మోయట నరునికి మేలు అని చెప్తుంటే వీళ్ళు దేవుని కాడి కాకుండా సొంత కాడిని మోసుకుంటున్నారు. అందుకని నరునికి శాపం అయిపోతుంది.
ఇక్కడున్న వారికి చెప్తున్నాను, నువ్వు 10th తర్వాత ఏం చదవాలో, ఇంటర్ చదవాలి ఏం చదవాలి, డిగ్రీ చదవాలి ఏం చదవాలో, తర్వాత స్టడీస్ ఏం చేయాలో, సేవ చేయాలో, ఇంకోటి చేయాలి, ఇంకోటి చేయాలి, ఇంకోటి చేయాలి, ఇంకోటి చేయాలి, సమస్తము అది ఎవరి అభిప్రాయమై ఉండాలి? అందరూ చెప్పాలి గట్టిగా, దేవుని అభిప్రాయం. దేవునికి స్తోత్రం. అలా దేవుని అభిప్రాయం ఎవరు చేస్తారో వారి జీవితంలో తప్పనిసరిగా దేవుని కార్యాలు జరుగుతాయి. తండ్రి చెప్పినట్టుగా చేయాలి ఈ సంవత్సరం. ఎవరు చెప్పినట్టుగా? మనం చెప్పినట్లుగా కాదు, మన అభిప్రాయ ప్రకారముగా కాదు. యోబు ఏమైనా చేశాడా? అసలు యోబు ఏమైనా తప్పిదం అస్సలు చేశాడా? దేవుడు సైతాన్ని మాట్లాడుకొని మనోడిని యేసు రక్తం అని నడిపించారు. కానీ ఎన్ని శ్రమలకన్నా సిద్ధపడ్డాడు, తట్టుకున్నాడు, దేవుని మాట మీరలేదు. దేవుడే స్టాంప్ వేసాడు, సైతానా నువ్వు ఎన్నన్నా పెట్టుకో, యోబు నా మాట జవదాటాడు, నా తర్వాతే ఏదన్నా అంటాడు, నా కొరకే బ్రతుకుతున్నాడు నా కుమారుడు. ఇవన్నీ మీరు ఆలోచించండి. 2024 అంతా మీ ఇష్టం చేశారు. 2025లో మాత్రం తప్పనిసరిగా తండ్రి మీకు నేర్పినట్టుగానే తండ్రి ఇష్టమనే మీరు చెయ్యాలి. మీ అభిప్రాయాలు పక్కన పెట్టాలి, మీ చిత్తాలు పక్కన పెట్టాలి. దేవుని నోటి మాటనే ఎక్కువగా ఎంచాలి. ఆహారమును బట్టి తృప్తి పడడం కాదు, దేవుని చిత్తమును బట్టి తృప్తి పడాలి. దేవుని చిత్తమును చేసిన అబ్రహాము ముగింపు మహిమకరంగా ఉంది. దేవుని చిత్తమును చేసినటువంటి ఎస్తేర్ ముగింపు మహిమకరంగా ఉంది. ఈవెన్ తండ్రి చిత్తము చేసినటువంటి యేసుప్రభు వారి యొక్క ముగింపు కూడా పునరుద్ధానంతో మహిమకరంగా ముగించబడింది. రేపటి వేళ మన ముగింపు కూడా మహిమకరంగా ఉండాలంటే మన జీవితంలో మన ఇష్టాలు వద్దు. కాబట్టి బ్రదర్కి కూడా నేను అదే సలహా ఇస్తున్నాను, మీరు సేవ చేయండి, మంచిగా వెళ్ళండి. కానీ ఒకటి మాత్రం తెలుసుకోండి, తొందరపడొద్దు, తొందరపడి పరిగెట్టొద్దు, బండి వెళ్తుంది కదా అని సాగిపోవద్దు. ప్రతి విషయంలో కూడా మోకరించి కనిపెట్టి ప్రార్థన చేయండి. ఒకవేళ కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఏమన్నా బయలుపరచబడకపోతే ఉపవాస ప్రార్థన తీసుకోండి, తప్పనిసరిగా దేవుడు మాట్లాడతాడు. అలా మీరు సేవను కట్టుకొని ముందుకెళ్తూ తండ్రి చిత్తాన్ని పొందుకుంటూ మహిమకరమైన పని చేస్తే సియోనులో దేవుడు అంటాడు, బలా నమ్మకమైన దాసుడా రా, తన తండ్రి పనిని ముగించొచ్చావు, నీ కొరకు సింహాసనం సిద్ధంగా ఉందని పిలుస్తాడు. ఆ దినము కొరకు మనం అందరం ఎదురు చూచుదుము గాక. కాబట్టి అందరూ అప్పుడు చూడండి, తండ్రి నాకు నేర్పినట్టు చదవండి ఆ మాట 8:28. అప్పుడు ఏం జరుగుతుందో చెప్తాను, నేను ఈ మాట చెప్పి ముగిస్తాను. 8:28. నేనే ఆయననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులను మాట్లాడుచున్నాను, మీరు గ్రహించెదరు. ఆగు శ్రీకాంత్ చదువుని. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు గనుక ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. 28వ వచనం చేస్తే 29వ వచనం వాగ్దానంగా ఇస్తున్నాడు. అర్థమైందా? తండ్రి నేర్పినట్టు చేస్తే 29లో ఏమంటున్నాడు? ఎవరైతే తండ్రి చెప్పినట్టు చేస్తారో వారిని నేను ఒంటరిగా విడువను. హల్లెలూయా. ఎందుకు ఈ దినాల్లో ఒంటరోళ్ళు అయిపోతున్నారు ఎక్కువగా? చెప్పండి, ఎక్కువ ఒంటరోళ్ళు ఎందుకు అయిపోతుంది? నాకు ఎవరు లేరు, మాట్లాడితే నా బతుకు దిక్కుమాలినది, నా జీవితం దిక్కుమాలిది, నేను ఒంటరోడిని, నేను ఒక అనాథని. ఈ మాట యేసుప్రభుని నిజంగా కలిగిన వారు ఎన్నడూ అనరండి. అంటాం, పాటలు అంటాం, వ్యక్తిగతంగా ఎన్నడూ రావు ఆ మాటలు. హల్లెలూయా. భక్తులు చాలా పాటలు ఉన్నాయి కదా, ప్రతి పాటలో కూడా అనే మాట ఏంటి? ఇప్పుడు ఒక పాట ఉంది, నీ తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేను, నీ సన్నిధి రాకుండా నేనేమి చేయలేను, నీ తోడు కావాలి, సన్నిధి రావాలి. ఈ లోక యాత్రలో పయనించుచున్న నాకు నీ తోడు కావాలి, నీ సన్నిధి రావాలి, నీపైనే ఆనుకొని
పయనించాశయా నీపైనే ఆనుకొని పయనించాశయా హత్తుకొను దైవమా నా ప్రియ యేసయ్యా హత్తుకొను దైవమా నా ప్రియ యేసయ్యా నీ తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేను నీ సన్నిధి రాకుండా నేనేమి. హల్లెలూయా. ఇలా ఎన్నో పాటలు ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా ఒంటరోళ్ళు, మేము ఒంటరిదానము, ఒంటరోడిని అంటే నువ్వు ఒంటరోడివే. అది సైతాను పెట్టిన మనస్సు. అది మనం ఎప్పుడు ఒంటరోళ్ళము కాదు. ఆయన అంటున్నాడు, ఎవరైతే నా ఇష్టమును చేయడానికి ఇష్టపడతారో వారిని నేను ఒంటరిగా విడిచిపెట్టను. అందరూ చెప్పండి ఆ మాట. నేను వారిని ఏం చేయను? అందరూ చెప్పాలి. మన సేవలు ఒంటరివి కావు, మన కుటుంబాలు ఒంటరివి కావు, మన పరిచర్యలు ఒంటరివి కావు, మనం ఎన్నడూ ఒంటరి వారము కాదు. దేవుడు మనకు తోడై ఉన్నంతకాలం మనం వేల కొలది జనాంగమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వచ్చాడంటే ఆ ధైర్యమే వేరండి. ఆమేన్. కాబట్టి నువ్వు ఎప్పుడు ఒంటరి వాడవి. ఈ సంవత్సరంలో దేవుని చిత్తం చేయి, తండ్రి ఇష్టము చేయి. నీ ఇష్టాలన్నీ పక్కన పెట్టు. యోబు చెప్పినట్లుగా నీ అభిప్రాయాలన్నీ పక్కన పెట్టు. చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. దేవుని చిత్తం అయితే మరొకసారి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. తలలు వంచండి, ఒక్క నిమిషం తలలు వంచండి. హల్లెలూయా, హల్లెలూయా.